మేము పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నామండి. సార్, మాకు ప్రతి చోట కూడా ప్రతి విషయాల్లో కూడా ఎవరొకరు వ్యతిరేకంగా లేకపోతే విలనంటూ ఉంటారండి మాకు అని ఇప్పుడు చెప్పే సందర్భం కాకపోయినా సరే బాధతోటి మా గుండెలో ఉన్న బాధతోటి చెప్తున్నామండి. మేము 20 సంవత్సరాల నుంచి గోపాల మిత్ర వ్యవస్థలో పనిచేస్తున్నామండి. ఈ వ్యవస్థలో పనిచేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో గవర్నమెంట్లు మారిపోయాయండి, వస్తున్నాయండి, వెళ్తున్నాయండి. అలాగే ఎంతో మంది డైరెక్టర్లు మారిపోతున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారండి. కానీ ఇప్పుడు వరకు ఏ గవర్నమెంట్ కానీ ఏ డైరెక్టర్ కానీ మాకు ఎప్పుడు కూడా ఏ అన్యాయం చేయలేదు సార్. మేము 20 సంవత్సరాలు ఈ రోజు వరకు కూడా ఒక్కసారి కూడా మేము రోడ్డు ఎక్కలేదు సార్. ఇన్ని గవర్నమెంట్ ఏ పరిస్థితులు సరే ఇబ్బందికరంగా ఉన్న సార్, ఉన్న పరిస్థితుల్లో కూడా డబ్బులు లేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మేము సేవ చేసుకుని రైతులకి సేవ చేసుకుని వచ్చేసారు. అయినటువంటి పరిస్థితి కూడా ఇప్పటి వరకు కూడా ఏనాడు కూడా గవర్నమెంట్ మేము ఎప్పుడు దూషించలేదండి. ఎన్నో బాధలు అవమానాలు భరించుకుంటూ కూడా మేము గవర్నమెంట్ని ఎప్పుడు కూడా నిలదీయలేదండి. ఎందుకంటే అవన్నీ కూడా మేము భరించుకుంటూ వచ్చేసారు. రైతులకి ఈ రోజున మేము ఒక్కటే చెప్తున్నాం సార్, డైరెక్టర్ గారు, అయ్యా మీరు టెక్నికల్ కాదంటున్నారు, మేము టెక్నికల్ అవునో కాదో మీకు ఆత్మసాక్షిగా మేము వదిలిపెడతామండి. మీరే గమనించండి. సీఎం గారు మేము ఒకటే చెప్తున్నాం సార్, మీరు డైరెక్టర్ మాట ఫీల్డ్ వర్క్ చూడండి సార్. డైరెక్టర్ మాట ఆఫీసులో కూర్చుని వర్క్ మీరు మాట వినటం కాదు సార్. ఒకసారి ఫీల్డ్ వర్క్ మాకు రైతులు సత్సంబంధం ఉన్నాయో లేదో ఎంక్వైరీ చేయండి, కమిటీ వేయండి. కమిటీ చేసి మాకు న్యాయం అయితే వీళ్ళు చేసేది వీళ్ళు మాట్లాడేది న్యాయమైన డిమాండ్ అయితేనే మీరు మాకు న్యాయం చేయండి. లేదు అన్యాయం అంటే మీరు నాకు న్యాయం చేయకపోయినా పర్వాలేదండి. కానీ ఒకటండి, ఈరోజు ప్రతిరోజు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఆదివారం హాలిడేస్ ఉంటాయేమో కానీ మా గోపాల మిత్రులకు మాత్రం ఆదివారం కాదు కదా, కనీసం పండగ హాలిడేస్ కూడా ఏనాడు మేము సెలవు తీసుకున్న రోజు లేదు సార్. మేము ఒకవేళ నిజంగా నా ఆరోగ్యం బాగోలేదను లేదంటే కనుక హాలిడేస్కి వెళ్దామను ఆదివారం మానేది ఇంట్లో ఉందని చెప్పి అనుకున్నా కానీ రైతు మాకంటే వెన్నుదులాగా ఎప్పుడు కూడా మా వెన్ను తట్టి లేపేవాడు సార్. మీకు ఆరోగ్యం బాగాలేదు మేము చూపిస్తాము, మీకు ఎప్పుడైనా ప్రాబ్లం కావచ్చు మేము ఉన్నామని చెప్పి రైతులు ఎప్పుడు కూడా మమ్మల్ని ఇప్పటి వరకు కూడా కట్టి రెప్పలాగా మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చారు సార్ రైతులు. ఆ రైతులు మా వెనకాల ఉన్నారని ఒకే ఒక నమ్మకంతో ఇన్ని రోజుల వరకు కూడా ఇన్ని సంవత్సరాలు కూడా మీకు ఎప్పుడు కూడా మేము గవర్నమెంట్ తరఫున కూడా ఎప్పుడు కూడా రోడ్డు ఎక్కలేదు సార్. ఇప్పుడు మా పరిస్థితి రోడ్డు మీద పడిపోయింది సార్. ఒక రైతుల పరిస్థితే కాదు సార్, మా బతుకులు కూడా రోడ్డు మీద పరిస్థితి ఏర్పడి వచ్చేసరికి బాధతో మీకు ఈ రోడ్డు ఎక్కువ సార్. ఏనాడు కూడా 20 సంవత్సరాలు ఈ కాలం ఎప్పుడు కూడా రోడ్డు ఎక్కలేదు సార్. ఎన్ని గవర్నమెంట్లు మాకు జీతాలు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఆ ఇచ్చిన దాంతోనే సంతృప్తిగా మేము రైతులు, ఎందుకంటే రైతు మా వెనక ఉన్నారండి, మా ఫుల్ సపోర్ట్ ఉన్నారు. ఆ రైతు ఉన్నారని ఒకే ఒక్క నమ్మతోటే మేము ఇన్ని సంవత్సరాలు మేము చేసుకుని వచ్చాం సార్. అయ్యా దయచేసి మీకు ఒకే ఒక్క మాట చెప్తాను సార్, మమ్మల్ని గమనించండి. 20 సంవత్సరాల నుంచి మేము ఏనాడు కూడా మేము ఏ కోరిక కోరలేదండి. మీకు చేతులతో నమస్కారం పెడతాం సార్. సీఎం గారు మమ్మల్ని ఒక్కసారి మా భార్య పిల్లలు, మా కుటుంబాలు, మా రైతుల్ని మమ్మల్ని ప్రతిరోజు కూడా వెన్నుదన్ను ఉన్నటువంటి మా రైతుల్ని కంటికి రెప్పలా పాడి పశువులను చూసుకునేటట్టుగా మాకు న్యాయం చేస్తారని కోరి మిమ్మల్ని నమస్కారం చేస్తాం. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.